వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ బతుకమ్మ వేడుకల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేడుకల్లో పాల్గొన్న నగరపాలక సంస్థ మహిళా ఉద్యోగులు, మెప్మా సిబ్బంది, స్వశక్తి మహిళలు. ఏఐటీయూసీ చేసిన అగ్రిమెంట్లపై తప్పుడు ప్రచారం చేయడం కాదు, దమ్ముంటే ఆధారాలతో గోదావరి కని ప్రెస్ క్లబ్ రావాలన్న సవాల్కు రియాజ్ అహ్మద్ ఎందుకు మొహం చాటేశారు? ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు వైవీరావు, మడ్డి ఎల్లాగౌడ్ సూటి ప్రశ్న. భక్తుల కోలాహలం నడుమ వైభవంగా ఎంటీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. వెల్ఫేర్ బోర్డు ద్వారానే బిల్డింగ్ కార్మికులకు బెనిఫిట్స్ అందించాలి. బీసీడబ్ల్యూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు డిమాండ్. సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం ఈ నెల 29నే జరుపుకోవాలి. రామగుండం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఓజ్జా వెంకటేశ్వర్లు వెల్లడి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎకో ఫ్రెండ్లీ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నగరంలో అభివృద్ధి దిశగా జరుగుతున్న మార్పు స్పష్టంగా గోచరిస్తున్న విషయం గమనించి ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. ప్రకృతి సహకరించకపోయినా మహిళలు తమకు ఇష్టమైన బతుకమ్మ వేడుకలను వర్షంలో సైతం జరుపుకుంటున్నారని, ఇది మన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మకు ఉన్న ప్రాముఖ్యత అని అన్నారు. ఈ బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. మా ఇంటి మహాలక్ష్మి, మా దుర్గామాతలు ఈరోజు ఎక్కడికైనా చూస్తా ఉన్నారు, కలుస్తూ కూడా బతుకమ్మ ఆడతాం. ఈ ఊరు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, ఈ ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుండాలని ఆ అమ్మవారిని పూజిస్తూ అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ మీరు పూలు మరి ఇవన్నీ కాలుష్యాన్ని నిర్మూలించే విధంగా మన సంస్కృతి ప్రకారంగా బతుకమ్మ పండుగను వేల సంవత్సరాలు చేసుకుంటున్నటువంటి పండుగను అద్భుతంగా నిర్వహిస్తూ మీరు చేస్తున్న ప్రాంతాల్లో రేపు విజయదశమి రోజు పెద్ద ఎత్తున మరి అమ్మవారి ఆశీస్సులు మన అందరి కుటుంబాల మీద ఉండాలి. ఈ ఊరు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలని మనస్ఫూర్తి కోరుతూ ఈరోజు అద్భుతంగా మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ గారు, ఐఏఎస్ అరుణశ్రీ గారు మరి వారి యొక్క బృందం అంతా కూడా మహిళా సంఘ నాయకులు మరి వివిధ విభాగాల అధికారులు దీని భాగస్వాములే ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షం పడుతున్నా కూడా బతుకమ్మ పండుగ నిర్వహించడం మీ అందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు చూస్తూ ఉన్నాం. ఇదే మాదిరిగా ఐక్యపత్యంతో అద్భుతమైన గోదావరి కని రామగుండం తీర్చిదిద్దుకోవాలని ముందు పోతాము. అభివృద్ధి వైపు మీరు చూస్తూ ఉన్నారు, మార్పు అద్భుతంగా కనబడతా ఉంది. మీరందరూ కూడా మున్సిపల్లో భాగస్వాములుగా మీరు ఈరోజు ఈ ఊరు బాగుపడుతుందా లేదా? అద్భుతంగా అవుతుందా? రామగుండం మారుతుందా? గట్టిగా బాగుందా? గతంలో లేని, ఎప్పుడు లేని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మొత్తం క్యాబినెట్ తో పాటు మీ కుటుంబ సభ్యుడు రాష్ట్ర మీ తమ్ముడు, అన్న, మీ కుటుంబ సభ్యులైన మీ అందరి ఆశీస్సులతో మీరందరూ గర్వపడే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు మీ ద్వారా ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు, ఆ దుర్గామాత ఆశీస్సులు మనస్ఫూర్తిగా మీ అందరి కుటుంబాల్లో సంతోషాన్ని ఆనందాన్ని మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తి కోరుతూ
ఈ సందర్భంగా సమాఖ్య వారీగా బహుమతులు అందజేశారు. కార్తీక దీపం సమాఖ్య, శాంతి సమాఖ్య, వెన్నెల సమాఖ్యలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, సిరివెన్నెల, శాంతినికేతన్ సమాఖ్యలకు కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రదానం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కూడా నగరపాలక సంస్థ మహిళా ఉద్యోగులు, మెప్మా సిబ్బంది స్వశక్తి మహిళలతో కలిసి వర్షంలోనే బతుకమ్మ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ బతుకమ్మ సంబరాల్లో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ మారుతి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ మౌనిక, సిఓలు, ఆర్పీలు, నగరపాలక సంస్థ సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు, మహంకాళి స్వామి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ చేసిన అగ్రిమెంట్లపై తప్పుడు ప్రచారం చేయడం కాదు, దమ్ముంటే ఆధారాలతో గోదావరికని ప్రెస్ క్లబ్కు రావాలన్న సవాల్కు రియాజ్ అహ్మద్ ఎందుకు ముఖం చాటేశారని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు వైవి రావు, మడ్డి ఎల్లాగౌడ్ సూటిగా ప్రశ్నించారు. గని ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబంలో డిగ్రీ తదితర సమానమైన చదువు ఉంటే క్లర్క్ జాబ్ ఇవ్వాలని ఇటీవల రియాజ్ అహ్మద్ చేసిన ఆరోపణపై వైవి రావు స్పందించి తాము చేసిన అగ్రిమెంట్ పాతదే అయితే ఆధారాలతో గోదావరికని ప్రెస్ క్లబ్కు రావాలని చేసిన సవాల్ మేరకు ఏఐటీయూసీ క్లబ్ ముందు వేచి చూసిన అనంతరం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైవి రావు, మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్న 2009లో యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికుని కుటుంబంలో పిల్లలకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని, అందులో డిగ్రీ చదివిన వారికి కూడా మజ్దూర్ ఇవ్వడంతో కొత్తగా ఇప్పుడు ఏఐటీయూసీ మళ్లీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత డిగ్రీ చదివిన వారికి క్లర్క్ జాబ్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. కానీ రియాజ్ అహ్మద్ అబద్ధపు మాటలతో తాము చేసిన అగ్రిమెంట్ పాతదే అంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రియాజ్ అహ్మద్కు దమ్ముంటే ఏఐటీయూసీ గతంలో చేసిన అగ్రిమెంట్, ఇప్పుడు చేసిన అగ్రిమెంట్తో కనీ క్లబ్కు రావాలని సవాల్కు పిలిస్తే రియాజ్ అహ్మద్ రాకుండా ముఖం చాటేశారని తెలిపారు. రియాజ్ అహ్మద్ నాయకత్వంలో సింగరేణిలో హెచ్ఎంఎస్ యూనియన్ మునిగిపోయే స్థితిలో ఉండగా కొత్తగా జాగృతి అధ్యక్షురాలు కవితతో పొత్తు పెట్టుకుని పూర్తిగా ముంచుతున్నారని ఆరోపించారు. రియాజ్ అహ్మద్ తప్పుడు ఆరోపణలతో ఏఐటీయూసీని కార్మికుల్లో బద్దం చేయాలని చూస్తే ఈసారి మాటలతో చెప్పడం ఉండదని తెలిపారు. యూనియన్ పేరు పెట్టుకుని దోచుకునే దొంగ రియాజ్ అహ్మద్ అని, అలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు అందరూ ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రియాజ్ అహ్మద్ వద్ద ఆధారాలు రావాలని, అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని. అగ్రిమెంట్లు ఏఐటీసీగా సింగరేణిలో మేమే చేసినామని ఎందుకు చెప్తున్నామంటే ఏఐటీసీ గెలిచిన తర్వాత గెలవక ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేసి సాధించుకున్నటువంటి హక్కులే అగ్రిమెంట్ అయి ఉంటాయి తప్ప ఈ ఇండ్లలో కూర్చొని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి లేకుంటే అది ఇది చేస్తే అగ్రిమెంట్ కావు. అగ్రిమెంట్ మేనేజ్మెంట్ వర్కర్స్ యూనియన్స్ ఆర్ఎల్సీ దగ్గర చేసుకునే అగ్రిమెంట్లు ఉంటాయి.
ఆ అగ్రిమెంట్ ఏఐటీగా అనేక అగ్రిమెంట్లు చేసినటువంటి చరిత్ర మా దగ్గర ఉన్నది. మేము ఇవి ఇప్పుడు కూడా ప్రూఫ్ చేయడానికి కారణం ఏంటంటే రియాజ్ అహ్మద్ ఏంటంటే కార్మికులను మోసం చేసినారు, అగ్రిమెంట్ చేసి ఇది ఎప్పుడూ ఉన్నది అనంటే మరి 2 సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన ఆ బూర్ల సారా కొడుకు ఎందుకు జాబ్ ఇప్పించలేదు అన్నది ఒక పాయింట్. ఇప్పుడు ఈ సత్యనారాయణ చనిపోయింది కదా, వీళ్ళ మిసెస్ ఇప్పటికి 9 నెలలు అవుతుంది, మరి ఈమెకి జాబ్ ఎందుకు ఇప్పించలేదు కదా? అగ్రిమెంటే లేనిది జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఇది చేసినాం. ఈ అగ్రిమెంట్ తప్పైతే చెప్పండి సమాధానం. ఎవరికైనా నువ్వు ఏం ఛాలెంజ్ చేసినావనంటే ఇది తప్ప అగ్రిమెంట్ అన్నా. నేనేమన్నా అంటే ఈరోజు మీరు ప్రెస్ భవన్ రండి, నేను కాగితాలు తీసుకొని వస్తా, మా అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వస్తాం. మేం తప్ప మీరు తప్ప అన్నది అక్కడ చర్చ పెడతాం. ప్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ విషయమైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రెస్ భవన్ 11 గంటలకు రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. ఆయన ఛాలెంజ్ చేస్తేనే మేము ప్రతి సవాల్ చేసినాం. ఆయన ఎక్కడికి వస్తావు రా అన్నాడు. నేను అన్నా ప్రెస్ భవన్కి వస్తా, ప్రెస్ భవన్లో పెట్టుకుందాం, 11 గంటలకు రమ్మని చెప్పి ఏఐటీసీగా మేము ఛాలెంజ్ చేసినాం. ఈరోజు కాగితాలు తీసుకొని వచ్చినాం, అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వచ్చినాం. మరి రియాజ్ ఫరార్ అడ్రస్ లేదు, ఎటు పారిపోయిండు? మరి గోదావరికాలనే కదా రావాలి కదా, నువ్వు అన్నిటికీ ఎగురుతావు కదా, మరి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే ఎందుకు రాలేదు అన్నది ఏఐటీసీగా మేము అడుగుతాను. కాబట్టి ఇట్లా ఈ ఫాల్తు మాటలు మాట్లాడి కార్మికుల్ని ఇబ్బంది పెట్టే చేయొద్దని చెప్పి ఏఐటీసీగా మేము కోరుకుంటాను. 100 మంది ఏఐటీసీకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు. అందులో నీ హెచ్ఎంఎస్ నుంచి అసలు ఇవ్వలేరు. హెచ్ఎంఎస్ నుంచి ఇప్పుడు ఏంటంటే తడకలు ఉన్నాయి, అక్కడ ఒక 4 అక్కడ ఒక 4. కానీ నువ్వు అనుకున్న నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచి నువ్వు ఒక్కనివే. ఇప్పుడు మెంబర్షిప్ చేస్తే నీ ఇంటికే వస్తుంది, నువ్వు ఏ పైరలు చేసుకున్నా నీకే. అసలు నువ్వు కింద ఎదగనిచ్చేది లేదు. నువ్వు అందరి నుంచే నాశనం అయిపోయినావు. నువ్వు ఎక్కడ గెలిచినటువంటి కాడ ఇప్పుడు నీకు 10 మంది లేరు. మరి నువ్వు ఏం ఆర్గనైజేషన్ చేస్తున్నావో తెలియదు. నువ్వు యూనియన్ వాళ్ళని తిడతావు, ఆఫీసర్లను తిడతావు, నీ యూనియన్ వాళ్ళని తిడతావు, వాళ్ళు పోయేటట్టు చేస్తావు. అసలు నీకు ఈ బూతులు మాట్లాడు తప్ప నీకు ఆర్గనైజేషన్ అన్నదే తెలియదు. ఇప్పుడు ఈ రోజున నీ గోదావరికాల నీ పరిస్థితి ఏంది? అసలు నువ్వు ఏ పార్టీ తెలియదు. ఓసారి కాంగ్రెస్ అంటావు, ఓసారి టీఆర్ఎస్ అంటావు. ఇప్పుడేమో కవితమ్మ గారిని పట్టుకున్నావు, ఆమె మునిగిన నాటిపై నువ్వు పట్టుకున్నావు. మొత్తం నాశనం అయిపోతుంది, ఇద్దరు మునిగిపోతారు. కాబట్టి ఇంకొకసారి మీరు వేరే విధంగా పేలితే దాన్ని డైరెక్ట్ అటాకే ఉంటుంది, వేరేది ఉండదు. కాబట్టి మేము హెచ్చరిక చేస్తాను, ఏఐటీసీగా హెచ్చరిక చేస్తాను. నువ్వు నోరు పారేసుకొని ఏఐటీసీని కానీ అదర్ యూనియన్లను కూడా పోయి నీకేం పని పోయా, నీ యూనియన్ నువ్వు చూసుకో. వేరే టోళ్ళ యూనియన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని అంటావు, వీళ్ళని అంటావు, ఈ యూనియన్ అంటావు, ఆ యూనియన్ అంటావు, ఆ మనిషి అంటావు, ఈ మనిషి అంటావు. నువ్వేమో చక్కని పొక్కలేక కాదు కదా. నీ పరిస్థితి కూడా నేను వ్యక్తిగతంగా పోదలుచుకోలేదు. మీరు కూడా వ్యక్తిగతంగా పోవద్దు. ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అహ్మద్ బతుకుతాడు. హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద, ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ ఇవాళ వెనక లేదు ముందు లేదు, ఆయనకి ఏ క్యాడర్ లేదు. ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి దుర్గా నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు, ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ, ఆయన ఎందుకు పక్కకు పెట్టిందనేది సమాధానం చెప్పు. ఫస్ట్ ఎందుకు పెట్టినావు? అందరు కేశవరెడ్డి, నారాయణ రెడ్డి, జక్కుల కానకాయ, చాలామంది, వీరస్వామి, వీళ్ళు యాదగిరి సత్యయ్య కూడా వీళ్ళు ఒక్కనివే. A to Z నువ్వు ఒక్కనివే. యూనియన్ పేరు పెట్టి దోసుకుంటాను. ఈ రోజున దోసుకుంటూ ఇలా నువ్వే దోసుకుంటావు కాబట్టి ఇక నాలాగా వేరే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఈ తాగినాక పెగ్గో గిగ్గో వేసినాక వచ్చి ఈ మాట్లాడు పెడతాను. మేము చాలా చెప్పినాం. దమ్ముంటే బొమ్మలు ఎగిరేసుకొని సోషల్ మీడియాలో మాట్లాడినావుగా, రా నీకు దమ్ముంటే రా, మా వాళ్ళు 2 వేస్తారు, లేకపోతే 4 వేస్తారు, రా నీకు సమాధానం చెప్తాం. ఇన్ని అగ్రిమెంట్ ఉన్నాయి మా ఆఫీసులో, నీ అగ్రిమెంట్ ఏదో పట్టుకొని రా. ఇవాళ అగ్రిమెంట్ అంటున్నావు, ఏఐటీసీ మోసం చేసిందని అంటున్నావు కదా. ఇవాళ రేపు వాటా తీసుకుని లాభాల వాటా ఎవరు చేశారండి? దీపావళి బోనస్ ఎవరు సాధించారు? దసరా అడ్వాన్స్ ఎవరు సాధించారు? కేటగిరీ ఎవరు సాధించారు? ఇలా ప్రతి ఒక్కటి జేఎంటీలో మనం 43 మందికి చేసినాం. డిస్మిస్ కార్మికులకు కూడా రేపు చేయబోతున్నాం.
మార్పు వెళ్ళేది కూడా వేయబోతున్నాం, సంతింటి పథకాన్ని చేయబోతున్నాం. ఒక్కొక్కటి మీడియా సమావేశంలో ఏఐటియుసి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు కందుకూరి రాజరత్నం, జూపక రామచందర్, RG 123 బ్రాంచ్ కార్యదర్శులు అరళి పోషం, జీగురు రవీందర్, మందర రామచంద్రారెడ్డి, సిపిఐ గౌతమ్ గోవర్ధన్ నాయకులు మాదన మహేష్, భోగా సతీష్, ఆకునూరి శంకరయ్య, సిర్ర మల్లికార్జున్, మానాల శ్రీనివాస్, నాయని శంకర్, బలుసు రవి, పురం ప్రభుదాస్, కారంపొడి వెంకన్న, చెప్యాల భాస్కర్, గొడిశెల నరేష్, లెనిన్, తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల కోలాహలం నడుమ NTPC కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. NTPC కృష్ణానగర్లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణుమలని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం 6వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్చార్యులు మంత్రోత్సవాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, పోషం దంపతులు పాల్గొని శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణుమలాని వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణితో పాటు ప్రియామలాని మాట్లాడుతూ అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. మన సంస్కృతి ఈ తరం వీరికి తెలుసు, అందరూ భక్తి భావాన్ని నింపేలా ఇంత ఘనంగా అమ్మవారి పూజలను నిర్వహిస్తున్న వేణుమలాని దంపతులను అభినందించారు. అనంతరం భక్తుల కోలాహలం మధ్య భవానీ మాలాధరణ భక్తులు భక్తి పారవశ్యంతో భజన పాటలతో హోరెత్తించారు. అనంతరం భక్తులకు శ్రీధర్చార్యులు హారతి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గొప్పగా ఇక్కడ దుర్గామాత నవరాత్రులని ఘనంగా పెద్దలు అన్న వేణుమలాని గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలు, పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున ఈ ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణతోటి అద్భుతంగా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ అమ్మవారి ఆశీర్వాదం అన్ని కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అయితే మన హిందూ సాంప్రదాయాలు చాలా గొప్పవి. మన పండుగలు, మన ఆచారాలు తప్పకుండా మనమందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రతి రాయిలో కూడా శివుడిని కొలిచేటువంటి సంస్కృతి మనది. ప్రతి నదిని గంగమ్మతో కొలిచేటువంటి సంస్కృతి మనది. కాబట్టి ప్రకృతిలో, ప్రతి చెట్టులో, ప్రతి రాయిలో, ప్రతి ఆకులో దేవుణ్ణి, ప్రతి మట్టిలో కూడా దేవుణ్ణి కొలిచేటువంటి ఈ సంస్కృతి మన ధర్మం, సనాతన ధర్మాన్ని
విధంగా భావిస్తూ ఉన్నాము. पुरुषोत्तम जी श्रीनिवास जी वेणुगोपाल जी मालानी परिवार द्वारा 7 सालों से माँ दुर्गा का आयोजन किया जा रहा है। यहाँ सभी भक्त प्रेम से पूजा अर्चना करवाते हैं और लगातार 7 दिन तक प्रेम और श्रद्धा से सभी जन भंडारा में आयोजित अपना सहयोग देते हैं। इसी तरह हर साल 10 दिन तक लगातार कई लकी ड्रॉ भी निकाले जाते हैं और महाजागरण का विशाल जागरण का भी आयोजित होता है। उसी तरह इस साल भी विशाल जागरण का आयोजित किया जा रहा है 1 अक्टूबर 2025 और ये जागरण करवाने आए हुए सुशील बजाज तो सभी भक्तों से निवेदन है कि आगे हमारे जागरण నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్కీ డ్రాలో గెలుపొందిన భక్తులకు బహుమతులను అందజేసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఓల్లాల సురేష్ ముకుందర్ భక్తులు పాల్గొన్నారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆ అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరుకున్నారు. గోదావరికని రమేష్ నగర్లో గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి మండపం వద్ద దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్లు హాజరై దుర్గామాత అమ్మవారికి కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ప్రజలంతా దుర్గామాత అమ్మవారి సేవలో తరిస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ మిత్ర మండలి సభ్యులు కరాటే మొండయ్య, ఆకుల మల్లయ్య, బండారి శ్రీను, బండారి శ్యామ్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. వెల్ఫేర్ బోర్డు ద్వారానే బిల్డింగ్ కార్మికులకు బెనిఫిట్స్ అందించాలని బీసీడబ్ల్యూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ ఆదివారం గోదావరికని శ్రామిక భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా యూనియన్ జిల్లా అధ్యక్షులు తుంగపిండి మల్లేష్ జెండా ఆవిష్కరణ చేసి అధ్యక్షత వహించారు. సిఐటియు గోదావరికని పట్టణ కార్యదర్శి ఎం సారయ్య ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుపుల కుమారస్వామి గడిచిన 3 సంవత్సరాల ఉద్యమ కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బిల్డింగ్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వెల్ఫేర్ బోర్డు నుండి కాకుండా జీవో నంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. దీనిని సవరించాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని, కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కార్మికుల సమస్యల మీద మరిన్ని పోరాటాలు నిర్వహించాలన్నారు. అనంతరం మహాసభలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, లేబర్ అడ్డాలపై కనీస సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ క్లెయిమ్ వెంటనే పూర్తి చేయాలని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వెల్ఫేర్ బోర్డును అప్పచెప్పకూడదని, 60 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్ ఇవ్వాలని, ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని తదితర తీర్మానాలు చేశారు. వెల్ఫేర్ బోర్డులో అనేక లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల కోసం పోరాటానికి సిద్ధంగా కార్మికులందరినీ ఏకం చేయడానికి ఈరోజు ఈ 4వ మహాసభ కూడా జరుపుతున్నాము. విషయం ఏంటంటే జీవో నంబర్ 12 తీసుకొచ్చి అయితే కార్మికులకి ఏదైతే యాక్సిడెంటల్ డెత్,
న్యాచురల్ డెత్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇవ్వద్దని పోరాడుతున్నాం. అయినా కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి అంటే ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంత డబ్బు ఉందో కూడా మూలధనం ఎంత ఉందో కూడా తెలియకుండా కేవలం 2 కోట్లున్న ఇన్సూరెన్స్ కంపెనీకి మాత్రం ఈ జీవో నెంబర్ 12ని కట్టబెట్టడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కార్మికుల సొమ్ము అప్పనంలాగా కాజేస్తూ వాళ్ళు వచ్చిన 2 రోజులకే 346 కోట్లు వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అదే కార్మికులకి ఈ జీవోలో ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్లో కూడా కొర్రీలు పెడుతున్నారు. ఆ కొర్రీలు ఏ విధంగా అంటే ఒకప్పుడు పనికి వెళ్ళి వస్తూ ఉండగా ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ కార్మికుడికి నష్టపరిహారం అందేది. ఇప్పుడు ఆ జీవోలు ఆ నష్టపరిహారాన్ని కూడా తీసేసి 10 లక్షలకు పెంచి దాన్ని ఆ జీవోని ఏ విధంగా అంటే వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకున్నారు. అదేమనంటే 12 ఫీట్ల హైట్ నుంచి పడితే కార్మికుడికి కాలు చేయరిగినా కానీ లేకపోతే మరణించినా కానీ ఆ యాక్సిడెంటల్ డెత్కి ₹1 కూడా రాదు అనే విధంగా వాళ్ళు సూచిస్తున్నారు. అదేవిధంగా సాధారణ మరణం 2 లక్షలు పెంచారు, సంతోషమే. కానీ ఆ బతికున్న వాళ్ళకి ఏమి ఇస్తారనేది మేము ఇప్పుడు పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎన్ని జీవోలు వాళ్ళు మార్చి పెట్టినా కానీ చనిపోయిన వాళ్ళకే వర్తిస్తున్నాయి, కానీ బతికున్న వాళ్ళకి పనిముట్లకు లోన్లు కానీ లేకపోతే వాళ్ళకి రవాణా కోసం 2 వీలర్స్ బైకులు కానీ ఇవ్వాలని మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం. అదే ఈ మహాసభలో నాయకులు సిపెల్లి రవీందర్, గుండు కనకయ్య, సత్యనారాయణ, విజయలక్ష్మి, భారతి, సదానందం, రమేష్, శేఖర్, మధు, మహేందర్, పోచం, సమ్మయ్య, స్వామి, అంజయ్య, అశోక్, చందర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం ఈ నెల 29నే జరుపుకోవాలని రామగుండం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వజ్జ వెంకటేశ్వర్లు తెలిపారు. వాయిస్ ఓవర్ 6. దసరా పండుగతో సంబంధం లేకుండా అనాదిగా బతుకమ్మను 9 రోజుల పాటు ఆడుకునే సాంప్రదాయం ఉందని, అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా 9 రోజుల పాటు బతుకమ్మను ఆడుతూ సోమవారం సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని కోరారు. దుర్గామాత అమ్మవారికి ఒకసారి 11 రోజులు, ఒకసారి 9 రోజులు వస్తాయని, కానీ బతుకమ్మ పండుగను 9 రోజులు ఆడుకోవాలని సూచించారు. తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మపై ఎటువంటి అనుమానం లేకుండా చక్కగా 9 రోజులు ఆడి సోమవారం అనగా తేదీ 29వ రోజు సద్దుల బతుకమ్మ చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు మనకు 2016 లోపల కూడా ఇదే విధంగా దేవి నవరాత్రులు 11 రోజులు వచ్చినప్పుడు కూడా అదేవిధంగా బతుకమ్మను 9 రోజులు ఆడాము. మనకు 2023 లోపల దేవీ నవరాత్రులు 9 రోజులే వచ్చాయి, 8 రాత్రులే వచ్చాయి 9 రోజులు. అప్పుడు కూడా మనం 9 రోజులు బతుకమ్మ ఆడాం. ఒక్కొక్కసారి దసరాకు 1 రోజుతోని, ఒకసారి 2 రోజులతోని, ఒకసారి 3 రోజులతో జరుగుతుంటాయి బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఉత్సవాలు. ఎందుకంటే దానికి ప్రామాణికం సద్దుల బతుకమ్మకు సాంప్రదాయమైన ఆచారమైన పండుగ. ఆచారం ఏంటి అంటే 9 రోజులు 9 పేర్లతోని బతుకమ్మ ఆట ఆడుకుంటాం, తిథులతో ఎటువంటి సంబంధం లేకుండా. దానికి ఇంతకుముందు లేని విధంగా కొత్తగా తిథులతోని అంటగట్టి లేనిపోని శాస్త్రాధారాలు చెప్తూ ఈ సాంప్రదాయమైన ఆచార పండుగల లోపల అనవసరమైన విషయాలను తీసుకురావద్దని పండితులకు కోరుకుంటూ, ఏ విధంగానైతే పూర్వ సాంప్రదాయం మనం బతుకమ్మ పండుగను ఏ విధంగా ఆచరిస్తున్నామో అదే విధంగా ఆచరించాలని తెలియజేసుకుంటున్నాం. మరి ఒక్కసారి తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ బతుకమ్మ వేడుకల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేడుకల్లో పాల్గొన్న నగరపాలక సంస్థ మహిళా ఉద్యోగులు, మెప్మా సిబ్బంది, స్వశక్తి మహిళలు. ఏఐటీయూసీ చేసిన అగ్రిమెంట్లపై తప్పుడు ప్రచారం చేయడం కాదు, దమ్ముంటే ఆధారాలతో గోదావరి కని ప్రెస్ క్లబ్ రావాలన్న సవాల్కు రియాజ్ అహ్మద్ ఎందుకు మొహం చాటేశారు? ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు వైవీరావు, మడ్డి ఎల్లాగౌడ్ సూటి ప్రశ్న. భక్తుల కోలాహలం నడుమ వైభవంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
వెల్ఫేర్ బోర్డు ద్వారానే బిల్డింగ్ కార్మికులకు బెనిఫిట్స్ అందించాలి. బీసీడబ్ల్యూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు డిమాండ్. సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం ఈ నెల 29నే జరుపుకోవాలి. రామగుండం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఓజ్జా వెంకటేశ్వర్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.